ఈ 9 సీజన్లో బిగ్ బాస్కి రోజు రోజుకి మార్కెటింగ్ ఎక్కువైపోతుంది. పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ ఎక్కువైపోతుంది. అది జనాలు ఏంటంటే చూస్తున్నారు. అది మనమేం అనలేము వాళ్ళని, మనమేమి చేయలేము వాళ్ళని. ఇప్పుడు అతను ఎవరు అంటాడు చూడొద్దు అంటాడు. చూడొద్దని ఎంత చెప్పినా చూస్తారు అంతే. అది ఒక్కసారి షో, అది ఫ్రీనే కదా. అది హాట్‌స్టార్లో, మా టీవీలో, స్టార్ మాల్లో ఫ్రీ. అది చూస్తారు, అది ఖచ్చితంగా జనాలు. అది ఎవరు ఆపలేరు. అది పైగా దాని టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా టెక్నాలజీ వాడుతున్నారు దానికి బాగా. కాబట్టి ఖర్చు పెట్టి ఈ ట్రెండ్ తగ్గట్టు సోషల్ మీడియాలో కానీ అన్నిట్లో ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. పైగా సగం స్క్రిప్టెడ్ అయిపోతున్నాయి. బిగ్ బాస్లో ఈ కొంతమందిని బయటకు వేస్తున్నారు. ఇవి దమ్ము శ్రీజ కానీ వీళ్ళని ఏంటంటే కొంతమందిని బయట వేసారు ఎత్తి బాగానే కూడా. కాబట్టి ఈ స్క్రిప్టెడ్ చేసి టెక్నాలజీ వాడి ఇంత చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. పైగా బిగ్ బాస్లో ఏమవుతుందంటే డెమోన్ పవన్ కానీ, డెమోన్ పవన్తో పాటు రీతు చౌదరి కానీ వీళ్ళిద్దరి ఆ లవ్ ట్రాక్లు కానీ చాలా బాగున్నాయి. పైగా మన జనాలు కూడా తనూజ కోసం కోజేసుకుంటున్నారు. అందరూ వాడు ఇవ్వడం మొన్న నా మీద అటాక్ చేసేటట్టు. ఆ తనూజ నాకు అక్క లాంటిది, ఆమె నాకు అక్క అంటాడు. ఇంకోటి వచ్చి మన నాకు అమ్మ అంటాడు ఒకడు. ఆ తనూజ నాకు అమ్మావి. ఇంకోటి వచ్చి ఎమ్మ నీళ్ళు నాకు డాడీ అంటాడు ఒకడు. డాడీ అన్నాడు వాడు. నేను ఏమన్నానంటే ఎమ్మ నీళ్ళు పడతలే, ఏం బాగాట్లేదు, కన్నింగ్ ఆడుతున్నాడు అన్న. ఎవడురా నువ్వు అని నా మీద అటాక్ అయిపోయింది. ఆయన డాడీ అంటాడు. ఆ తనూజ ఇదే అందే కన్నడ ఏమే, బెంగళూరు ఆమె ఆడట్లేదు. లాస్ట్ ఇయర్ చూస్తే వాళ్ళు అలా చేసి పెట్టారు. అసలు బెంగళూరు వాళ్ళకి మనం ఛాన్సులు ఇస్తాం, కానీ బెంగళూరు బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు అని నేను అన్న. ఏంద్రా నువ్వు మాట్లాడేది అంటే, నువ్వు కులం మొత్తం తీస్తున్నావా? మాకు వాళ్ళు కావాలి. ఆ తనూజే లేకుండా మేము బతకలేము, తనూజే లేకుండా మేము బిగ్ బాస్ చూడలేము. అసలు తనూజేనే మాకు దేవత అనేస్తున్నాడు. ఆమె నాకు అమ్మ లాంటిది, తల్లి లాంటిది, దేవత, అక్క, చెల్లి అన్నీ అనేస్తున్నాడు. కాబట్టి ఇదంతా దేని వల్ల అయింది? బిగ్ బాస్ వల్ల అయింది ఇదంతా. కాబట్టి బిగ్ బాస్ని మాత్రం ఎవరు ఆపలేరు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ షోని కానీ ఆ బిగ్ బాస్ని ఎవరు ఆపలేరు. వాళ్ళకి ఫ్యాన్స్ని కూడా మనం ఆపలేము. ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మ పెక్కువేస్తాడు. ఎవరు? తనూజ కోసం, ఎమ్మనీల కోసం సొంత అమ్మ నాన్న కూడా నరుకునే పరిస్థితి అయిపోయింది. ఓడు మన అన్నాడు. ఓడి తగ్గట్టు ఇంకొక 5-6 మంది వచ్చి, అవును నువ్వు చెప్పేది రాంగ్, నువ్వు వాళ్ళు మాకు అమ్మ నాన్నలు, వాళ్ళు మా దేవతలు, ఇదేందా వాళ్ళు ఏం చేశారా నీకు, మీ అమ్మ మేము డబ్బులు ఇచ్చారు కదంటే, లేదు వాళ్ళు ఇచ్చారు నాకు అంటాడు. ఈడు ఏందంటే వీళ్ళమ్మ వీళ్ళ నాయనకంటే ఆస్తి లాగేసుకుని ఫ్రీగా తిండి, ఆస్తి, బట్టలు లాగేసుకొని వీడు హైట్ వచ్చేసాడు, గ్లామరు. నీ అమ్మ, నీ గ్లామరు, నీ హైటు, నీ పర్సనల్ అంటే నీకు బట్టలు ఇచ్చింది ఎవరో? అమ్మ నాన్న. కానీ వాడు తనూజ ఇచ్చింది నాకు, ఎమ్మని ఇచ్చాడు, ఆ యాక్టర్ ఇచ్చాడు అంటాడు. వాడి ఇష్టం వాడిదిలే, మా ఇష్టం మాది. కాబట్టి బిగ్ బాస్ అనే షోని ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా ఈ షో మాత్రం పాపులర్ అవుతానే ఉంటుంది. ఈ బిగ్ బాస్ ఇప్పుడు అన్ని సీజన్స్ కంటే ఇప్పుడున్న సీజన్స్ ప్రతి సీజన్ అంతే డౌన్ అయిపోయింది అంటున్నారు. డౌన్ లేదు, రీచింగ్ అయింది ఎక్కువ. చూసుకొని కావాలంటే నువ్వు అవి అబద్ధాలే కావాలంటే నువ్వు చూసుకో. ఇది వరకు బిగ్ బాస్ కంటే ఈ బిగ్ బాస్ పైకి వచ్చింది. కానీ బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఏంటంటే ఎక్కువ మంది జనాలకి, ప్రేక్షకులకి అందింది అంతే. ఇది కూడా అంతే. కానీ దీని మీద ఎక్కువగా మరి అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ ఏమి చూపట్లేదు అనమాట. ఎవరో ఒకరు ఎదురు తప్ప. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవ్ ప్రశాంత్ వల్ల అయితే బాగా స్ప్రెడ్ అయింది. అది ఆ పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ అని. అప్పుడు అతను ఎంత మంచి పేరు సంపాదించాడో తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓటేసిన జనాలందరూ అతన్ని రకరకాలుగా అన్నారు. అట అన్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే సరే, మంచి అయింది, చెడు అయింది. కాబట్టి అందరూ ఆలోచన చేయండి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఓటేసిండి అంతే. అంతేగాని బిగ్ బాస్ని ఆపేస్తామంటే అది ఎవడు వాళ్ళకి కాదు. అది విన్నర్ అంటే తనూజ అంటారు. ఇంకా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. తనూజ అన్న, ఎమ్మాని అన్న, ఆర్మీ పవన్ అన్న అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 4 రోజులు అయితే మళ్ళీ అది అట్టపోద్దు, అర్థం కదా. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఈ గౌరవ్ అనే అతను అయ్యే ఛాన్సులు ఉన్నాయి అనుకుంటా. గౌరవ్, సంజన అనేవి సంజన అనేవి లాస్ట్ దాకా పోద్ది, మళ్ళీ సేవ్ అయిపోతుంది. కాబట్టి గౌరవ్ అనే అతని మీద నాకు డౌట్గా ఉంది. రేపు ఒకరోజు ఆగదాం, ఎల్లుండి సాటర్డేనే మనకంతా అర్థమైపోద్ది. ఎందుకంటే సోషల్ మీడియా టెక్నాలజీ మారిపోయింది. కాలం ఇది వరకలాగా లేదు, పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు సినిమా వాళ్ళనే దేవతలు అనుకున్నాం, దేవుళ్ళు అనుకున్నాం. కాలం మారిపోయింది. కాబట్టి అందరూ బిగ్ బాస్ చూడండి, ఆ దాంట్లో ఉన్న మంచిని, నీతిని గ్రహించండి. కానీ చెడుని మాత్రం వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చెడునే లాక్కుంటున్నాం, చెడునే మనం భావిస్తున్నాం. కాబట్టి దయచేసి నా ప్రజలారా, నా అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నలకి, బావలకి, మరదలకి అందరికీ చెప్పేది ఒకటి, మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని వదిలేసేయండి అంతే.